కోనసీమకు తెలంగాణ దిష్టే తగిలిందన్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కామెంట్లకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణ ప్రజలను, తెలంగాణ రాష్ట్రాన్ని అవమానించేలాగా మాట్లాడారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ సారీ చెప్పకపోతే సంగతేంటో తేలుస్తామని హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ సినిమాలు తెలంగాణలో ఆడనివ్వమని సినిమాటోగ్రఫీ మంత్రిగా వార్నింగ్ ఇచ్చారు కోమటిరెడ్డి. గోదావరి జిల్లాలో అన్నపూర్ణ అంటారు. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు, తెలంగాణ రాలేదు. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. అగ్నికి ఆవు తెగిపోతున్న, మాంసం ముద్దలుగా మారుతున్న పిల్లల చావులు మరణాలు చూడలేక తెలంగాణ ఇవ్వడం జరిగింది. కళ్ళ ముందు ఒక మొక్క ఎదిగి ముండు లేకుండా పడుతుంటే ఒక నిలువెత్తి ఎదిగిన బిడ్డ చచ్చిపోయినట్టే ఉంటుంది. ఆ బాధ నాకు తెలుసు. హైదరాబాద్లో వచ్చిన ఇన్కంతోని విజయవాడ, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, కర్నూలు, కడప, మీరు ఒక్కొక్క సెంటర్ చూడండి, ఆ విధంగా ఎట్లా డెవలప్ చేసుకున్న వాళ్ళు. ఆదాయం ఏమో హైదరాబాద్ది, అభివృద్ధి ఏమో ఆంధ్రాది. దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నవరాయన పగిలిపోతుంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు ముండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. 60 ఏళ్ళు ఎట్లా మేము భరించడం, ఎంత ఇప్పుడు వాళ్ళ దృష్టి కాదు, వాళ్ళు చేసిన ద్రోహంతో తెలంగాణ వాళ్ళు ఎంత అన్యాయం అయిపోయినాం. పవన్ కళ్యాణ్ గారు బేషరతుగా క్షమాపణ చెప్పితేనే తెలంగాణ ప్రజలు క్షమిస్తారు. క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్న మాట.